రూపొందించారు. అందులో ఎవరెవరు పాత్ర ఏ రకంగా ఉంది, సో దాని తర్వాత ఏ రకంగా మద్యం విక్రయాలు చేసి సొమ్ము రాబట్టారు, ఆ సొమ్మును దేనిపైన ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ డెన్లు ఏర్పాటు చేశారు, వీటిని బ్లాక్ని వైట్గా మార్చేందుకు జరిగినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఇలా అనేక అంశాలు వీటికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా పొందుపరిచారు. సో ముప్పాళ్ళ గారు, ఈ కేసుని మీరు కూడా ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ను రేపు న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా నెక్స్ట్ ఫైనల్గా లబ్ధిదారు ఎవరు, దీన్ని విచారించేందుకు లేకపోతే ఆ స్టేజ్కి వెళ్లేందుకు నెక్స్ట్ సిట్ ఏం చేయబోతుంది అనుకోవచ్చు. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా అప్పుడు ఈ శాఖ నిర్వహించినటువంటి నారాయణ స్వామికి కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. దీని తర్వాత జగన్ సర్కార్ చేసింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫైనల్గా నెక్స్ట్ ఛార్జ్ షీట్ లోపు ఏం జరగచ్చు? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఇప్పటికే సిట్ రాసినటువంటి అనేక రిమాండ్ రిపోర్టులో చాలా స్పష్టంగా పొందుపరిచారు. హై ప్రొఫైల్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ అని. గత ప్రభుత్వ హయాంలో హై ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఎవరికైనా అర్థమైపోద్ది, అది తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పేసి అని. అంతేకాకుండా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ వీళ్ళందరిని అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కుడి ఎడమలుగా ఉండి మొత్తం సీఎం ఆఫీస్ని చక్రం తిప్పినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే సీఎం ఆఫీస్ అధిపతి యొక్క ఆదేశాలు లేకుండా వీళ్ళు ఇంటర్ఫేర్ అయ్యే అవకాశమే లేదు. కానీ వీళ్ళ పాత్ర ఉందా లేదా, వీళ్ళ పాత్ర ఏమి లేదని చెప్పేసి అని, అసలు వీళ్ళకి ఆ సంస్థకి సంబంధం ఏంటి అని చెప్పేసి అని కొత్త వాదన తీసుకొస్తామన్నారు. సిట్ కూడా చెప్పేది అదే. అసలు మద్యానికి సంబంధించిన శాఖ మినిస్టర్ లేకుండా, ఆ కార్యాలయాల్లో మీటింగ్ వేయకుండా, సంబంధం లేని వ్యక్తులు ప్రైవేటు ప్రాంతాల్లో కూర్చొని మద్యం పాలసీని నిర్దేశించారు. వాళ్ళకి అటువంటి హక్కు లేదు. తద్వారా అక్రమార్జనకు కావాల్సినటువంటి అన్ని మార్గాలను కూడా వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు. దాంట్లో వ్యూహ రచన చేసినది, కీలక పాత్ర వహించింది మిథున్ రెడ్డి అని చెప్పేసి విచారణ సంస్థల్లో స్పష్టంగా వెల్లడైంది. అంతేకాకుండా ఈ సొమ్ము అంతిమ లబ్ధిదారుడికి కూడా 90% అంతిమ లబ్ధిదారుడికి అందజేయడం కానీ, లేకుంటే ఒక ఇద్దరు ఎంపీలు నెలకి 5 కోట్ల రూపాయలు వాళ్ళకి వచ్చినటువంటి ఆ నెల అక్రమార్జనలో తీసుకునే విషయం కానివ్వండి, వివిధ అధికారులకి ఏ విధంగా వాళ్ళ రేషియోని బట్టి వాళ్ళ హోదాను బట్టి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారో ఇదంతా కూడా చాలా స్పష్టంగా సిట్ తన విచారణలో సమీకరించిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. అంతేకాదు, అలాగనే వాయిస్ రికార్డులు కానివ్వండి, ఆడియో వీడియో రికార్డులు కానివ్వండి, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు కానివ్వండి, టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, గూగుల్ టేక్అవుట్లు కానివ్వండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానివ్వండి, ధ్వంసం చేసినటువంటి ఎవిడెన్స్ని రికవరీ చేసిన సంఘటనలు కానివ్వండి, లేకుంటే హైదరాబాద్లో కొన్ని డెన్స్, తాడేపల్లిలోనూ అలానే దుబాయ్ లాంటి ప్రాంతాల్లో డెన్స్ ఏ విధంగా నిర్వహించి కోట్లాది రూపాయలు ఏ విధంగా మార్పిడి చేయడానికి చేశారనే విషయం కానివ్వండి, లేకుంటే దీన్ని రియల్ ఎస్టేట్లో ఎలా పెట్టారు, బంగారం ఎలా కొనుక్కున్నారు, పరిశ్రమలకు సంబంధించిన ముడిసరుకులు ఎలా కొన్నారు, లేకుంటే విలువైన వాహనాలు ఎలా కొన్నారు, స్థలాలు ఎలా కొన్నారు, లేకుంటే దీన్ని సెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా బదిలీ చేశారు, హవాలా ద్వారా విదేశాలకు ఏ విధంగా బదిలీ అయింది, ఈ మొత్తం కూడా సిట్ సమగ్రంగా సమయం తీసుకున్నప్పటికి కూడా సమగ్రంగా విచారించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలెట్టారు. చివరికి రేపు సోమవారం మీరు చెప్పినట్లుగా ఆనాటి మద్యం శాఖ మార్చుల్ని పిలిచి విచారించబోతా ఉన్నారు. సరే, ఇక విజయసాయిరెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన కొంత సమాచారం ఇచ్చాడు. ఆయన్ని కూడా విచారించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆయన నుంచి కూడా కొంత సమాచారాన్ని రాబట్టే పరిస్థితి. అయితే ఇవాళ మిథున్ రెడ్డి గారు సమాచారం ఏమీ ఇవ్వకుండా వాళ్ళకు ఒక ఊత పదం స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు. ఆ స్క్రిప్ట్ని ఇవాళ కూడా ఉపయోగించినట్టుగా స్పష్టంగా దీంట్లో అర్థమవుతోంది. ఏదేమైనప్పుడు ఆయన సమాచారం చెప్పినా చెప్పకపోయినా రేపు రిమాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళా పోలీసు కస్టడీకి తీసుకుంటారు. మళ్ళా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఆయన ముందు పెట్టేసి వీడియో రికార్డింగ్ చేసేసి ఈయన దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన సమాచారం ఇచ్చినా లేకపోయినా
అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే సమాచారం, ఆధారాలు పరిపూర్ణంగా సిట్టు దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకుడు అనేది నిర్ధారణ అయిపోయింది. ఇంకా అక్కడ తలుపులు తట్టడమే ఆలస్యం. కాబట్టి ఆ అంతిమ లబ్ధిదారుని కనుక తీసుకుంటే డెఫినెట్గా ఇంకా ఈ యొక్క మద్యం కేసు వరకు ఈ యొక్క కుంభకోణం దాదాపుగా పరిపూర్తి అయినట్లుగా మనం భావించాలి. అంతేకాకుండా కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు, ముద్దాయిలు ఉన్నవాళ్ళు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకుంటే కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డో వీళ్ళు విదేశాలకు పంపారు కొంతమందిని. వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం అయితే దీంట్లో స్పష్టంగా కనబడతా ఉందండి. రైట్ సుబ్బారావు గారు, మీరు అన్నట్లుగా దేశంలోనే అతిపెద్ద మద్యం